హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వప్న రవికాంత్, ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్ అండ్ కోచ్. లాస్ట్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ఫండ్స్ గురించి తెలుసుకుంటున్నాం. సో మనం ఈక్విటీ ఫండ్స్ గురించి తెలుసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు తెలుసుకోబోయేది డెట్ ఫండ్స్. మరి డెట్ ఫండ్స్ ఎందుకు చేస్తారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అని అంటే, ఎవరికైతే స్టేబుల్ ఇన్కమ్ ఉండాలి, కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియో ఉండాలి, రెగ్యులర్ ఇన్కమ్ ఉండాలి అనే వాళ్ళు డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, రిస్క్ అనేది చాలా చాలా మినిమల్ గా ఉంటుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం మనం ఇన్ఫ్లేషన్ ని కూడా బీట్ చేస్తూ దాని గ్రోత్ కూడా చూడొచ్చు అనమాట. ఇక్కడ మనం చేసే ఇన్వెస్ట్మెంట్ వచ్చి గవర్నమెంట్ బాండ్స్ లో, ట్రెజరీ బిల్స్ లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. సో రిస్క్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మనము ఈ డెట్ ఫండ్స్ ని ఒక యానిమల్ తో కంపేర్ చేయాలి అంటే ఎలిఫెంట్ తో కంపేర్ చేయొచ్చండి. ఎందుకు? లాంగ్ రన్ లో ఉంటుంది, చాలా స్టేబుల్ గా ఉంటుంది, చాలా కన్సిస్టెంట్ గా ఉంటుంది. ఆ హ్యూజ్ యానిమల్ అది ఇన్ ద ఫారెస్ట్. సో ద సేమ్ వే మీ డెట్ ఫండ్స్ కూడా మిమ్మల్ని లో రిస్క్ కి తీసుకెళ్తూ ప్యాసివ్ ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తూ మిమ్మల్ని కన్సిస్టెంట్ గా మీ పోర్ట్ఫోలియో ఎప్పుడు గ్రో అయ్యేలాగా చూస్తుంది. ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లేదా మీకు డెట్ ఫండ్స్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నాకు కమెంట్ బాక్స్ లో పింక్ చేయండి డెట్ ఫండ్స్ అని. నేను మీకు కొన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.